అందరికీ నమస్తే అండి. ఇద్దరు ఫన్ యాక్టర్స్ మధ్య అంటే కమీడియన్ల మధ్య పోటీ జరుగుతున్నప్పుడు జనం ఎవరిని ఎక్కువగా ఆస్వాదిస్తారు? పక్కన పెడదాం. ఇద్దరు ట్రోల్ మెటీరియల్స్ మధ్య పోటీ జరుగుతున్నప్పుడు జనం ఎవరిని ఎక్కువగా ట్రోల్ చేస్తారు? పక్కన పెడదాం. మోహన్ బాబు గారికి టీవీ9కి మధ్య వార్ జరుగుతున్నప్పుడు, పోటీ జరుగుతున్నప్పుడు జనం ఎవరిని ఎక్కువగా తిడతారు? ఇది మాత్రం అంశంగా తీసుకుందాం. సో మీకు నేను ముందు దీనికి చెప్పిన రెండు కూడా అర్థమయ్యే ఉంటాయి. సోషల్ మీడియాలో ట్రోల్ మెటీరియల్స్ అంటే మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్కి గురయ్యేది టీవీ9. ఎక్కువగా ట్రోల్ చేస్తారు టీవీ9ని. టీవీ9లో వచ్చే వాళ్ళు ఇచ్చే వార్తల్ని, వాళ్ళ ప్రజెంటేషన్ని, వాళ్ళ యాంకర్తో సహా అందరినీ విపరీతంగా ట్రోల్స్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో కుర్రాళ్ళు మీమ్స్ చేస్తారు, ట్రోల్ చేస్తారు, కట్స్, ఎడిట్స్ బోల్డ్ ఉంటాయి, ఫన్ క్రియేట్ చేస్తారు. అలాగే సెలబ్రిటీల ఫ్యామిలీల్లో మంచు ఫ్యామిలీని విపరీతంగా ట్రోల్ చేస్తారు. సో బోత్ ఆర్ ట్రోల్ మెటీరియల్స్ ఫర్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ మెంబర్స్ అందరికీ కూడా. సో ఇప్పుడు వీళ్ళిద్దరికీ మధ్య పోటీ జరుగుతుంది. నాకు ఆశ్చర్యకరమైన రిజల్ట్ కనిపిస్తోంది. ట్రోలర్స్కి సంబంధం లేకుండా, ఇన్స్టాగ్రామ్ మీమ్ క్రియేటర్స్కి సంబంధం లేకుండా, యూట్యూబ్ వ్యూయర్స్కి, డిజిటల్ మీడియా యూజర్స్కి, మొత్తం జనాల్లో కూడా మంచు ఫ్యామిలీ కంటే టీవీ9 మీద ఎక్కువగా వ్యతిరేకత కనిపిస్తోంది, చాలా ఆశ్చర్యకరంగా. సో దాంతో అసలు మీడియా ప్రతినిధిగా నేను కూడా సిగ్గుపడాల్సి వస్తుంది. ఖచ్చితంగా సిగ్గుపడాలి, ఖచ్చితంగా మారాల్సిన సమయం వచ్చింది అనిపించింది. ఇప్పుడు మోహన్ బాబు గారు తనొచ్చు, రేపొద్దున సాధారణ మనుషులే తంతారేమో. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదంటే ఇప్పటి నుంచే సిగ్గుపడాలి, మారాలి. ఎందుకంటే మీరు పక్కన ఒకసారి కామెంట్స్ చూడండి. టీవీ9 మీద విషయం ఏంటంటే, నిన్న టీవీ9 రిపోర్టర్ కెమెరామెన్ రంజిత్ అనే ప్రతినిధి మీద మోహన్ బాబు గారు దాడి చేశారు. మోహన్ బాబు గారి ఇంటి దగ్గర జరుగుతున్న ఘర్షణ, ఆ కుటుంబంలో జరుగుతున్న ఘర్షణను కవర్ చేయడానికి మీడియా ప్రతినిధులందరూ అక్కడ ఉన్నారు. అక్కడ మంచు మనోజ్ లోపలికి గేట్లు తన్నుకుంటూ లోపలికి వెళ్ళడం, లోపల కొంత హంగామా, హడావిడి, గొడవలు, కొట్లాట జరగడం. ఆ తర్వాత మనోజ్ చిరిగిపోయిన షర్ట్తో నన్ను బౌన్సర్లు కొట్టారు, విష్ణు అండ్ మోహన్ బాబు గారు బౌన్సర్లు నన్ను కొట్టారు అని బయటకు రావడం. ఆ తర్వాత మోహన్ బాబు గారు కూడా బయటకు రావడం. మోహన్ బాబు గారు బయటకు వచ్చిన వెంటనే అతని దగ్గరికి టీవీ9 మీడియా ప్రతినిధి వెళ్ళి, సార్ చెప్పండి అని అన్న వెంటనే, ఏంట్రా చెప్పేది నీకు అని చెప్పి బూతులు మాట్లాడి అతని చేతిలో ఉన్న మైక్ తీసుకొని అతనికి ఈ భాగం మీద కొట్టాడు మోహన్ బాబు గారు. దీంతో దాన్ని టీవీ9 చేసిందే ఏసి చూపిస్తూ ఉన్నారు నిన్నటి నుంచి. ఇక్కడ నేను టీవీ9ని సిగ్గు తెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే, టీవీ9 ఎక్స్క్లూజివ్ విజువల్స్ అంటారేంటి? ఎక్స్క్లూజివ్గా అక్కడ దెబ్బలు తిన్నదే టీవీ9, ఎక్స్క్లూజివ్గా అక్కడ తాపులు కాసిందే టీవీ9. దాన్ని ఇంకా ఎక్స్క్లూజివ్ విజువల్స్ అని చూపిస్తున్నారు. ఇది అంటే అక్కడ ఆ వ్యవహారంలో కూడా వీళ్ళ ఎక్స్క్లూజివ్ బుద్ధి పోనించుకోవాలి. నాట్ ఓన్లీ ఫర్ టీవీ9, ప్రతి మెయిన్ స్ట్రీమ్ మీడియాని నేను అంటున్నా. ఎక్స్క్లూజివ్ అనే బుద్ధి ఉందో చూసారా? తన్నులు తిని కూడా ఎక్స్క్లూజివ్ అంట. ఇంకా అంతకన్నా సిగ్గు పడాల్సిన వ్యవహారం ఏమైనా ఉందా? మీరు చూస్తున్నారు టీవీ9 స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్స్ మనం చూస్తున్నాము. మోహన్ బాబు గారు ఏ విధంగా మైక్ లాక్కున్నారు, ఏ విధంగా తలపై కొట్టారు, మా కెమెరామెన్ రంజిత్కి ఏ విధంగా దెబ్బలాయి, అవన్నీ కూడా టీవీ9 ఎక్స్క్లూజివ్గా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఏంటి ఎక్స్క్లూజివ్? అక్కడ తన్నులు తిన్నది మీరే, ఇంకా ఎక్స్క్లూజివ్ ఏముంది? అది సిగ్గుపడాల్సిన వ్యవహారం. మీడియా పోటీ ప్రపంచం పెరిగిపోయి, కాంపిటీషన్ పెరిగిపోయి, మీడియా ఛానల్స్ ఎక్కువ వచ్చేసి ఏం చూపిస్తున్నారో ఇంగితం మర్చిపోయి, విలువలు మర్చిపోయి, ఫోర్త్ ఎస్టేట్ అనే మాట మర్చిపోయి ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ ఇదిగో తన్నులు తినే వరకు వెళ్ళింది. పోనీ తన్నులు తిన్నందుకు ఎవరి మీదైనా సింపతి ఉంటుంది. ఎంత దరిద్రుడైనా సరే జనంలో తాపులు కాసాడంటే వాడి మీద సింపతి ఉంటుంది. అరే పాపం ఈయన తన్నారా అనే సానుభూతి ఉంటుంది. కానీ టీవీ9 మీద సింపతి కూడా లేదు, ఆ సానుభూతి కూడా లేదు. పైగా నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అక్కడ దెబ్బతిన్నది ఒక స్వామి, అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నాడు ఆయన, రంజిత్ అనే వ్యక్తి. సో ఆ విధంగా అయినా అతని మీద సింపతి చూపించాలి. సింపతి కాదు, ఆధ్యాత్మిక పరమైన అంశం. ఇక్కడ మోహన్ బాబు గారిది 100% తప్పు. కొట్టడం ఒకటో తప్పు, అందులోకి స్వామి మాల్లో ఉన్న వ్యక్తి మీద కొట్టడం మరో తప్పు. 100% మోహన్ బాబు గారితో తప్పు, 100% టీవీ9 వాళ్ళదే అక్కడ తప్పు పట్టాల్సిన అంశం లేదు. కానీ టీవీ9 ఎందుకు తప్పు పడుతున్నారు? ఎందుకు జనం టీవీ9నే తప్పు పడుతున్నారు? ఎందుకు ట్రోల్ చేస్తున్నారు?
మోహన్ బాబు గారి విషయం తప్పే, మోహన్ బాబు గారి కుటుంబంలో జరుగుతున్న విషయం తప్పే, కానీ TV9 కొట్టే విషయంలో మాత్రం మా సపోర్ట్ మోహన్ బాబు గారికే అని వస్తుంది. కావాలంటే మీరు ఆ కామెంట్స్ చూడండి. TV9లో ఈ విజువల్స్, ఈ వార్త ప్రసారం చేస్తున్న కింద కామెంట్స్ చదవండి, ఉన్నాయి. అసలు TV9నే తిడుతున్నారు జనం ఎక్కువగా. 100 కామెంట్లలో 90 కామెంట్లు TV9కి వ్యతిరేకంగానే వస్తున్నాయి. ఇది సిగ్గుపడాల్సిన వ్యవహారం. సింపతి రావట్లా. మోహన్ బాబు గారి కంటే మీ మీదే ఎక్కువగా వ్యతిరేకత కనిపిస్తోంది. మీరు ఇంత జరిగినా సరే మీ ఎక్స్క్లూజివ్ అనే కక్కుర్తి మీరు ఇంకా వదలలేదు. ఇది తప్పు అన్నమాట. ఇది మీడియా మారాల్సిన వ్యవహారం. మీడియా అంటే 4th ఎస్టేట్ అంటారు. రాజ్యాంగంలో 3 కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ అండ్ న్యాయ వ్యవస్థ, ఈ 3 వ్యవస్థలు ఉన్నప్పుడు 4వ వ్యవస్థగా మీడియాని భావిస్తారు. కానీ ఆ విలువలు ఎప్పుడో మీడియాలో చచ్చిపోయినాయి. మీడియాలో కులాలు వచ్చాయి, మీడియాలో రాజకీయాలు వచ్చాయి, మీడియాలో కమర్షియాలిటీ పెరిగిపోయింది, కాంపిటీషన్ పెరిగిపోయింది. అడ్వర్టైజ్మెంట్లు, ఎవడైనా క్లయింట్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాడైతే వాడు ఎంత తప్పు చేసినా వాడి జోలికి వెళ్ళరు. శ్రీ చైతన్య, నారాయణ లాంటి విద్యా సంస్థలే ఉన్నాయి. వాళ్ళ కాలేజీల్లో నెలకి ప్రతి చోట ఎవడో ఒకటి చచ్చిపోతాడు, ఎవరో ఒకరు అవుతాయి, జరుగుతాయి. విపరీతమైన నేరాలు జరుగుతాయి లోపల. అసలు నిజంగా పచ్చిగా చెప్పుకోవాలంటే కొన్ని చోట్ల గంజాయి కూడా జరుగుద్ది. కానీ ఆ కార్పొరేట్ విద్యా సంస్థల జోలికి ఏ ప్రధాన మీడియా వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు పెద్ద క్లయింట్స్. సంవత్సరానికి సుమారుగా 5 కోట్లకు పైగా యాడ్లు ఇస్తాయి ఆ 2 విద్యా సంస్థలు, ప్రధాన మీడియా అందరికీ కూడా. అందుకే ఆ కాలేజీల్లో ఏమైనా జరిగినా ఓ కాలేజీలో, ఓ కార్పొరేట్ కాలేజీల్లో అని రాస్తారనమాట మీడియా వాళ్ళు. అటువంటిది. అలాగే ఒక పొలిటీషియన్ ఉంటాడు, నెలకు ఒక 20 కోట్ల అక్రమం చేస్తాడు. వాడు ఒక నెలకు ₹1 యాడ్లు ఇచ్చాడు అనుకోండి, వాడి జోలికి వెళ్ళరు, వాడిని పొగుడుతూ రాస్తారు. అది ఎక్కువైపోయింది మీడియాలో. సో సోషల్ మీడియా పెరిగే కొద్దీ, సోషల్ మీడియా యూజర్స్ పెరిగే కొద్దీ జనంలో చైతన్యం పెరుగుతోంది. జనంలో సామాజిక చైతన్యం పెరిగింది, ఆర్థిక చైతన్యం పెరిగింది, మీడియాపరమైన చైతన్యం పెరిగింది, రాజకీయ చైతన్యం పెరిగింది. ఇంత చైతన్యం పెరిగిన తర్వాత కూడా మీడియా అది దాచి పెడతాం, ఇది దాచి పెడతాం, అది హైలైట్ చేస్తాం, ఇది హైలైట్ చేస్తాం అంటే చూడడానికి ఎవరు సిద్ధంగా లేరు. మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు మారాలి. ఇక యూట్యూబర్స్ అంటారా, రోజుకు 10,000 మంది రావచ్చు, నాలాంటి వాళ్ళు రోజుకు 1000 మంది రావచ్చు. అందులో సక్సెస్ అయ్యేవాళ్ళు ఒకళ్ళో ఇద్దరో మాత్రమే ఉంటారు. జనం గుండెల్లో పెట్టుకునే వాళ్ళు ఒకళ్ళో ఇద్దరో మాత్రమే ఉంటారు. మిగిలిన వాళ్ళు ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోతారు. సో వన్స్ జనం గుండెల్లోకి మనం వెళ్ళాము అంటే దాన్ని నిలబెట్టుకోవాలి. దాన్ని నిలబెట్టుకోవడానికి అనుక్షణం తపన పడాలి, తాపత్రయపడాలి. సో ఇది అంటే మనిషి సక్సెస్ అవ్వడం వరకు ఓకే, సక్సెస్ అయిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. అలాగే మీడియాలు పెట్టడము, దానికి వ్యూస్ రావడము ఇదంతా ఓకే. కానీ వ్యూస్ వచ్చిన తర్వాత, జనంలోకి వెళ్ళిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి అడ్డదారులు తొక్కడం ఎక్కువైపోతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా వాళ్ళంటే ఓకేనండి, వాళ్ళకు ఒక విలువలు ఉండవు, ఒక రిజిస్ట్రేషన్స్ ఉండవు, ఒక న్యాయబద్ధం ఫాలో అవ్వరు. వాళ్ళు నిజమైన జర్నలిస్టులు ఉండొచ్చు, కాకపోవచ్చు, జర్నలిజం ట్రైనింగ్స్ ఉండొచ్చు, లేకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. సోషల్ మీడియాలో ఈ ట్వీట్లో లేదంటే యూట్యూబర్సో లేదంటే ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు కాక. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఏమి నొప్పి? విలువలు పాటించక్కర్లేదా? ఒళ్ళు దగ్గర పెట్టుకోక్కర్లేదా? కక్కుర్తి ఏంటి? ఆ ఫేక్ థంబ్నెయిల్స్ పెడతారు, కొంతమంది ఫేక్ థంబ్నెయిల్స్ పెడతారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు ఫేక్ థంబ్నెయిల్స్ పెడతారు. లోపల థంబ్నెయిల్ బయట ఒకటి ఉంటుంది, మసాలా థంబ్నెయిల్, సెన్సేషన్ థంబ్నెయిల్ ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది. ఎంత కళ్ళు మూసుకుపోయి వ్యవహరిస్తున్నాయో తెలుసా? సో అందుకే మీడియా మారాలి, మీడియా సిగ్గు తెచ్చుకోవాలి. పొలిటీషియన్స్ సంకనాకడానికి సిద్ధంగా ఉంటారు, అధికారులు ప్లస్ అవినీతి పరులు సంకనాకడానికి సిద్ధంగా ఉంటాయి మీడియాస్. సో వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా సరే ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారు, లేనిపోని కాంట్రవర్సీలు. 1-2 వీడియోలు చేసి వదిలేయచ్చు, అంతకుమించి అదే కంటిన్యూ చేస్తున్నారంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇంకేమీ ఉండవా? సో ఒకసారి ఆలోచించాలన్నమాట. ట్రోల్ మెటీరియల్ ఎందుకు అవుతున్నాము అనేది ఒకసారి ఆలోచించాలి. నాకు ఏంటంటే ఇక్కడ సిగ్గులేనితనం ఎందుకు? నేను ఒక మీడియా ప్రతినిధి, నేను మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి బయటకు వచ్చేయడానికి కూడా కారణం ఇదే. కాంపిటీషన్ పెరిగిపోయింది, ఎక్స్క్లూజివ్, బ్రేకింగ్ అంటారు, ఎక్స్క్లూజివ్ అంటారు, ఇదంతా పెరిగిపోయి అసలు కులాల పెత్తనాలు, రాజకీయాలు, పార్షియాలిటీస్ పెరిగిపోయి నేను ఇంకా ఏమలేక బయటకు వచ్చేసి నా ఛానల్ నా ఇష్టం, నా ఛానల్ నా వీడియోలు నా వాగుడు నా ఇష్టం అనే ధోరణిలో నేనున్నా. సో నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడరు. అదే పంధ. ఎవరికి చూడమని బలవంతం లేదు. నేను ఆ ఇండివిజువాలిటీలోకి వచ్చేసాను, ఆ స్వతంత్రతలోకి నేను వచ్చేసాను, ఆ స్వేచ్ఛలోకి నేను వచ్చేసాను. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఎలా మారాయి? జనంలో ఇంత వ్యతిరేకత రావడానికి నేను ఒక్కటే పాయింట్ చెప్తా. దెబ్బలు తిన్నవాడి మీద ఎందుకు సింపతి లేదు? TV9 మీద ఎందుకు సింపతి లేదు? TV9లో TV9 చూస్తున్న వాళ్ళే ఎందుకు తిడుతున్నారు?
మోహన్ బాబు కంటే TV9 మీద ఎందుకు వ్యతిరేకత వచ్చింది? ఇవన్నీ కూడా TV9 వాళ్ళే కాదు, అందరూ మీడియా వాళ్ళు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ. ఇంతకు మించి నేను చెప్తే చాలామంది మనోభావాలు దెబ్బతిని హర్ట్ అవుతారనమాట. కొన్ని పచ్చిగా చెప్పాలనే వీడియో స్టార్ట్ చేశా, కానీ ఇంతకు మించి చెప్పాను అనుకోండి చాలామంది నిద్ర కూడా లేవలేరు, కొంతమంది మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు.